వెల్కమ్ టు ప్రైమ్ 9 ఇన్ డెప్త్. రాత్రి పగలు తేడా లేకుండా లక్షలాది వాహనాలతో రద్దీగా ఉండే బెజవాడ మహానగరం. కానీ ఆ కాంక్రీట్ జంగిల్ నడిబొడ్డున భూమి పొరల కింద 1500 ఏళ్లుగా ఎవరికీ తెలియని ఒక భయంకరమైన నిశ్శబ్దం దాగి ఉందన్న నిజం మీకు తెలుసా? అవును, మీరు వింటున్నది అక్షర సత్యం. బయట ప్రపంచానికి కనిపించని ఒక పాతాళ లోకం విజయవాడ నడిబొడ్డున నిద్రపోతోంది. అవే మొగల్రాజ్పురం గుహలు. 5వ శతాబ్దంలో విష్ణుకుండిన రాజులు ఒక కొండను తొలిచి సృష్టించిన ఈ చీకటి గుహల్లో దక్షిణ భారతదేశంలోనే మరెక్కడా లేని అత్యంత అరుదైన అర్ధనారీశ్వర శిల్పం ఉంది. అయితే ఈ రాతి గోడల వెనుక గుండెలు గుబేల్మనే ఒక అంతుచిక్కని మిస్టరీ దాగి ఉంది. ఈ గుహల అడుగు భాగం నుంచి ఉగ్ర రూపంతో ప్రవహించే కృష్ణానది కింద గుండా గుంటూరు జిల్లా ఉండవల్లి వరకు ఒక రహస్య సొరంగం మార్గం ఉందన్నది ఆ అన్టోల్డ్ స్టోరీ. అసలు నది అడుగున ఆ పాతాళ మార్గాన్ని రాజులు ఎందుకు తవ్వారు? ఆ చీకటి సొరంగాల్లోకి వెళ్ళిన వారు ఏమయ్యారు? బెజవాడ చరిత్రను కుదిపేసే ఆ మొగల్రాజ్పురం గుహల మిస్టరీపై ప్రైమ్ 9 అందిస్తున్న ఎక్స్క్లూజివ్ సస్పెన్షన్ ఇన్ డెప్త్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. విజయవాడ ఈ పేరు చెప్పగానే మనకు గుర్తుకొచ్చేది ప్రధానమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతాలు. ప్రజెంట్ విజయవాడలో ఉన్నటువంటి మొగల్రాజపురం గృహలకు సంబంధించి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1500 సంవత్సరాల క్రితం నాటి చరిత్ర, అప్పటి దేవతామూర్తులకు సంబంధించినటువంటి శిలాలు ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి మొగల్రాజపురం కొండ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు నా వెనక ఉన్నటువంటి మొగల్రాజపురం కొండలు, మొగల్రాజపురానికి సంబంధించినటువంటి కేవ్స్గా జరిగేటువంటి సందర్శనాత్మకమైనటువంటి ప్రాంతంలో దిగువ నుండి కూడా కృష్ణానది వైపు నుంచి ఉండవల్లి గృహల వరకు కూడా వెళ్ళేటువంటి మార్గం ఉంది అనేటువంటి ఒక నానుడు అయితే చరిత్రలో ఇప్పటికీ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇందులో వాస్తవం ఎంత ఉంది? ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి? సందర్శకులకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు, నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో చరిత్రలో సాంకేతికత అంటూ తెలియనటువంటి రోజుల్లోనే ప్రత్యేకంగా దేవతా విగ్రహాలను కూడా స్వయంగా నిర్మించినటువంటి రాతి కట్టడాలకు సంబంధించినటువంటి అవశేషాలు ఇప్పటికీ కూడా మనకి ఈ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. విజయవాడ నగరంలో మొగల్రాజపురం ప్రాంతం ఎప్పుడూ ట్రాఫిక్తో రద్దీగా ఉండే ఏరియా. కానీ ఆ రద్దీ రోడ్డు పక్కనే ఉన్న ఒక చిన్న కొండపైకి వెళితే మనం అమాంతం 1500 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోతాం. అవే మొగల్రాజపురం గుహలు. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన విష్ణుకుండిని రాజులు ఈ గుహలు నిర్మించారు. ఒక భారీ కొండను పైనుంచి కిందకు తొలుచుకుంటూ వచ్చి అద్భుత గుహాలయాలు సృష్టించారు. ఎలాంటి ఆధునిక యంత్రాలు లేని కాలంలో కేవలం ఉలి, సుత్తి సాయంతో కఠిన రాతిని తొలిచి ఇంతటి అద్భుత నిర్మాణాలు ఎలా చేశారన్నదే నేటి ఆధునిక ఇంజనీర్లకు సైతం అంతుచిక్కని రహస్యం. ఈ గుహల ముఖద్వారాలు, లోపల ఉన్న స్తంభాలు నాటి శిల్పుల అపార నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. మొగల్రాజపురం గుహల్లో మొత్తం 5 గుహాలయాలున్నాయి. వీటిలో 2వ గుహ అత్యంత విశిష్టమైంది. ఈ గుహల నిర్మాణం చూస్తే బౌద్ధ, హిందూ వాస్తు శిల్పకళల సమ్మేళనం స్పష్టంగా కనిపిస్తుంది. విష్ణుకుండిని రాజులు పరమశివ భక్తులు. అందుకే ఈ గుహలను ప్రధానంగా శివాలయాలుగా తీర్చిదిద్దారు. గుహ లోపలికి వెళ్లే కొద్దీ ఒక విధమైన ఆధ్యాత్మిక ప్రశాంతత, అదే సమయంలో ఒక తెలియని మిస్టరీ మనల్ని ఆవహిస్తాయి. బయట నగరంలో ఎంత ఎండ ఉన్నా ఈ గుహ లోపల మాత్రం ఎప్పుడూ చల్లగా ఉంటుంది. రాతి గోడల నుంచి వచ్చే ఆ చల్లదనం, ఆ చీకటి మనల్ని ఒక పాతాళ లోకంలోకి తీసుకెళ్తున్న అనుభూతి కలిగిస్తాయి. ఈ గుహల ప్రధాన ఆకర్షణ దక్షిణ భారతదేశ చరిత్రలో అత్యంత అరుదైన శిల్పం అర్ధనారీశ్వరుడు. సగం శివుడు, సగం పార్వతీ రూపంలో ఉన్న ఈ ఏకశిలా విగ్రహం గుహ గోడపై అద్భుతంగా చెక్కబడి ఉంది. శివుడి జటాజూటం, పార్వతి అలంకరణ రెండింటినీ ఒకే రాతిలో అత్యంత సూక్ష్మంగా ప్రాణం ఉట్టిపడేలా చెక్కారు నాటి శిల్పులు. దక్షిణ భారతదేశంలో ఇంత పురాతనమైన, ఇంత స్పష్టమైన అర్ధనారీశ్వర శిల్పం మరెక్కడా లేదని చరిత్రకారులు చెబుతారు. ఈ ఒక్క శిల్పం చాలు విష్ణుకుండిని రాజుల కాలం నాటి శిల్పకళా వైభవం ఎంత ఉన్నతంగా ఉండేదో చెప్పేందుకు.
ఈ శిల్పాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి ఆర్కిటెక్చర్ విద్యార్థులు, చరిత్రకారులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అర్ధనారీశ్వరుడితో పాటుగా ఈ గుహల్లో నటరాజస్వామి, వినాయకుడు, దుర్గాదేవి శిల్పాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అష్టభుజ నటరాజస్వామి శిల్పం శిథిలావస్థలో ఉన్న దాని ఆకృతి నాటి కళాకారుల ప్రతిభని చాటి చెబుతుంది. గుహల పైకప్పుపై చెక్కిన పద్మాలు, స్తంభాలపై ఉన్న సింహాలు, ఏనుగుల బొమ్మలు, ప్రతి అంగుళం ఒక చరిత్ర చెబుతుంది. అయితే కాలగర్భంలో వాతావరణ మార్పులతో ఈ శిల్పాలు చాలా వరకు అరిగిపోయాయి. సరైన సంరక్షణ లేకపోవడంతో కొన్ని శిల్పాలు ఆకారం కోల్పోయాయి. అయినా సరే ఆ రాతి గోడల మధ్య నిలబడితే 1500 ఏళ్ల నాటి ఉలి చప్పుళ్లు మనకు వినిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మొఘల్ రాజపురం గుహల ఆర్కిటెక్చర్లో మరో అద్భుతం ఇక్కడి డ్రైనేజీ సిస్టమ్. కొండపై నుంచి వచ్చే వర్షపు నీరు గుహలోపలికి రాకుండా, శిల్పాలు పాడవకుండా ఉండేందుకు గుహల పైభాగంలో ప్రత్యేక రాతి కాలువ తొలిచారు. వర్షం ఎంత భారీగా పడ్డా నీరు ఆ కాలువల ద్వారా పక్కకు వెళ్ళిపోతుంది తప్ప గుహ లోపలికి చుక్క నీరు కూడా రాదు. 1500 ఏళ్ల క్రితమే ఇంతటి పర్ఫెక్ట్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజైన్ చేయటం నాటి ఇంజనీర్ల మేధస్సుకు నిదర్శనం. ఈ గుహల పైనుంచి చూస్తే ఒకవైపు కృష్ణానది, మరోవైపు ఆధునిక విజయవాడ నగరం అద్భుతంగా కనిపిస్తాయి. గతం, వర్తమానం ఒకే ఫ్రేమ్లో కనిపించే అరుదైన ప్రదేశం ఇది. మొఘల్ రాజ్పూర్ గృహంలోని శిల్పకళా వైభవం ఒక ఎత్తైతే ఈ గుహల కింద దాగి ఉన్న రహస్య సొరంగ మార్గాల మిస్టరీ మరో ఎత్తు. కృష్ణానది అడుగు భాగం గుండా గుంటూరు జిల్లాలోని ఉండవల్లి గుహలకు ఇక్కడ నుంచి ఒక పాతాళ మార్గం ఉందనేది శతాబ్దాలుగా వినిపిస్తున్న మాట. అసలు ఆ సొరంగం నిజంగా ఉందా? ఉంటే దాన్ని ఎందుకు మూసివేశారు? ఆ చీకటి గుహల లోపల ఏముందో ఇప్పుడు చూద్దాం. మొఘల్ రాజపురం గుహల గురించి స్థానికంగా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో అత్యంత ఆసక్తికరమైంది రహస్య సొరంగ మార్గం. ఈ గుహల అడుగుభాగం నుంచి ఒక సొరంగం మొదలై అది నేరుగా కృష్ణానది అడుగుభాగం గుండా పయనించి అవతలి ఒడ్డున ఉన్న ఉండవల్లి గుహలకు చేరుకుంటుందని చరిత్రకారులు చెబుతారు. విష్ణుకుండిన రాజులు శత్రువుల దాడులను తప్పించుకునేందుకు, అత్యవసర సమయాల్లో సురక్షితంగా నది దాటేందుకు ఈ పాతాళ మార్గం నిర్మించారని అంటారు. నది అడుగున నీటి ప్రవాహం కింద ఒక సొరంగం తవ్వడం అంటే అది ఆనాటి ఇంజనీరింగ్ అద్భుతాల్లోకెల్లా మహా అద్భుతం. ఈ సొరంగ మార్గం గురించి పురావస్తు శాఖ అధికారుల వద్ద కూడా ఖచ్చితమైన ఆధారాలు లేవు. కానీ గుహ లోపల కొన్ని మూసుకుపోయిన చీకటి మార్గాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ మార్గాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే ఊపిరాడక గబ్బిలాల వాసనతో వెనక్కి రావాల్సిందే. బ్రిటిష్ కాలంలో కొందరు అధికారులు ఈ సొరంగంలోకి వెళ్లేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయారని, అందుకే ఆ మార్గాలు పెద్ద పెద్ద బండరాలతో మూసేశారని స్థానికులంటారు. టార్చ్ లైట్ వేసి ఆ మూసుకుపోయిన మార్గాల సందులోని చూస్తే అంతులేని చీకటి, ఒక భయంకర పాతాళ లోకం కనిపిస్తుంది. ఆ చీకటి వెనుక దాగి ఉన్న నిజం ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. మీరు చూసినటువంటిది ఈ గృహ మొఘల్రాజ్పురం కేవ్ 2 అంటారండి. పల్లవి చక్రవర్తి టైంలో దీన్ని స్థాపించారు. శివలింగం ఇది, బేస్ ఇది. పూర్వం ఎవరో డ్యామేజ్ చేశారు, కొండను తొలిచి దీన్ని ఇలాగా డిజైన్ గా చేసి పెట్టారండి. అప్పట్లో కార్నర్ లో మనకి కుమారస్వామి విగ్రహం ఉంటుంది, బయట వినాయకుడి విగ్రహం ఉంటుంది, బోర్డర్ లో వచ్చేసి మనకి ఆంజనేయ బొమ్మ ఉంటుంది. మీకు రెండు పక్కల ద్వారపాలకుల్లా కనిపిస్తారు. నందీశ్వరుడు, భృంగేశ్వరుడు ఇద్దరు ఉంటారు. మీకు స్టార్టింగ్ ఎంట్రన్స్ పైన చూస్తే, కొండ పైన చూస్తే ఉంటే మనకి డాన్సింగ్ ఆకారంలో నటరాజు కనిపిస్తుంటారు. సో దీన్ని నటరాజ్ కేవ్స్ అని ఇక్కడ బాగా మొఘల్రాజ్పురంలో బాగా ప్రసిద్ధి అండి. నటరాజ్ కింద వైపున మనకి 3 బొమ్మలు ఉంటాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు ఉంటారండి. ఇది యాత్రికులకి మంచి బాగా టూరిస్ట్ ప్లేస్ అండి. ఇది మన హిందూయిజం ఉంది అని చెప్పుకోవడానికి ఇది ఒక మాన్యుమెంట్ అండి. రాజులు మనకి ఇక్కడ ఏంటంటే, మనకి బయట రోడ్డు మీద అయితే ఏమవుతుందో చిన్నగా మాట్లాడినా కూడా లోపలికి మనకి రీసౌండ్ వస్తుంది. మా డిపార్ట్మెంట్ హార్టికల్చర్ సర్వే ఆఫ్ ఇండియా అండి, మా డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో ఇది కొనసాగుతుందండి. సేవలు చేయడానికి బాగా సహకరిస్తుందండి. ఇక్కడ అంటే యాత్రికులు కానీ వచ్చేపోయే వాళ్ళందరికీ కానీ మాత్రం మంచి ప్లేస్గా చూపిస్తున్నాం. అంటే ఉన్నదాన్ని యాస్టిక్గా చూపిస్తున్నాం. అంటే రీమోడలింగ్ ఏమీ లేదండి. ఇక్కడ స్పెషాలిటీస్ వచ్చేసి ప్రస్తుతానికి అయితే మనకి బెటర్ అండి. ఒకవేళ ఈ సొరంగ మార్గం నిజంగానే ఉంటే
అది భారతీయ ఆర్కిటెక్చర్ చరిత్రలో ఒక సంచలనమవుతుంది. నది కింద సొరంగం తవ్వాలంటే నీరు లీక్ అవ్వకుండా రాతిని ఎలా తొలిచారు, లోపల గాలాడేందుకు ఎలాంటి టెక్నాలజీ వాడారు, ఇవన్నీ నేటికి సమాధానం దొరకని ప్రశ్నలే. ఉండవల్లి గుహలు కూడా విష్ణుకుండిన రాజుల కాలం నాటివే కావటం, 2 గుహల నిర్మాణ శైలి ఒకేలా ఉండటం ఈ సొరంగ మార్గం థియరీకి బలం చేకూరుస్తున్నాయి. ఈ సొరంగంపై ఆధునిక టెక్నాలజీతో గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ లాంటి పరికరాలతో పరిశోధన చేస్తే బెజవాడ చరిత్రలో ఎన్నో కొత్త అధ్యాయాలు వెలుగు చూస్తాయని ఆర్కిటెక్చర్ విద్యార్థులు, చరిత్రకారులు బలంగా నమ్ముతున్నారు. కాంక్రీట్ జంగిల్ మధ్యలో ఉన్న ఈ పాతాళ లోకం లోపల పరిస్థితి ఎలా ఉంది? ఆ చీకటి సొరంగాలు, ఆ అరుదైన అర్ధనారీశ్వర శిల్పం దగ్గర నుంచి చూస్తే ఎలా ఉంటాయి? ఈ మిస్టరీని ఎక్స్ప్లోర్ చేసేందుకు మన ప్రైమ్ 9 రిపోర్టర్ హరీష్ టార్చ్ లైట్ సాయంతో గుహల లోపలికి వెళ్లారు. ఆనాటి రాజుల ఆర్కిటెక్చర్ అద్భుతాలను కళ్లకు కడుతూ ఆయన చేసిన వాక్ త్రూ ఇప్పుడు చూద్దాం. పదిహేను వందల సంవత్సరాల క్రితం నాటి రెండో ప్రాంతంలో ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశాలకు విజయవాడలో అసలు కొదవే లేదు. ప్రజెంట్ మనం ఉన్నటువంటి మొగల్రాజ్పురం కేవ్స్కి కూడా ఇదే రకమైనటువంటి ఒక ప్రజాదరణ కావచ్చు, అదేవిధంగా చారిత్రాత్మకమైనటువంటి ఘటనలు కావచ్చు, అవి కూడా ఇప్పటికీ మనకు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ప్రధానంగా చూసుకుంటే కనుక ఆనాటి నిర్మాణాలకు సంబంధించి ప్రధానమైంది కేవ్స్లో వినాయకుడి విగ్రహం, వినాయకుడి రూపం మాత్రం మనకు కనిపిస్తుంది. కానీ దశాబ్దాలుగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం వినాయకుని విగ్రహం ఇంతవరకే మనకి కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ వినాయకుని విగ్రహంతో పాటుగా పక్కనే ఉన్నటువంటి నటరాజస్వామి వారి విగ్రహానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికీ కూడా ఉన్నటువంటి, అంటే ఆ రోజుల్లో ఎటువంటి టెక్నాలజీ లేకుండా కేవలం చేతితో మాత్రమే కొండ ప్రాంతంలో ఏకశిలగా కొండ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ పూర్తిగా ఒక విగ్రహాన్ని తీసుకురావడం, ఒక విగ్రహాన్ని మోల్డ్ చేసి ఆ విగ్రహానికి పూజలు చేయటం, ఒక విశ్వాసంతో నమ్మకంతో ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా ఏర్పాటైనటువంటి ఈ రాతి కట్టడాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు ఏవైతే ఇప్పుడు మనం చూస్తామో ఇదంతా కూడా పూర్తిగా విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి కొండ ప్రాంతం. ఈ కొండ ప్రాంతానికి సంబంధించి ఒకప్పుడు విజయవాడ అనేది చాలా దూర ప్రాంతంగా ఉండేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో సిటీ మొత్తం ఎక్స్పాండ్ అయిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కొండ ప్రాంతం అంతా కూడా సిటీకి మధ్యగా వచ్చినటువంటి సిచ్యువేషన్. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పూర్తిగా ఉన్నటువంటి కొండ ప్రాంతంలో స్వయంగా చేతులతో చేసినటువంటి నిర్మాణాలు, రూపొందించినటువంటి విగ్రహాలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సంబంధించినటువంటి ముఖారవిందాలు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము. ఆ పైన ఉన్నటువంటిది నటరాజస్వామి వారి విగ్రహం. అంటే అది కూడా పూర్తిగా నటరాజస్వామి వారి విగ్రహం అనేది మనకి పూర్తిగా పరిశీలించి చూస్తే కానీ తెలియలేనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఆనాటి కళాకారులు రూపొందించినటువంటి చేత్తో మలిచినటువంటి విగ్రహం, ఆ రాతి విగ్రహం ఆ కొండ ప్రాంతంలో కొండకి ఉన్నటువంటి రాయి ఏదైతే ఉంటుందో దాన్ని మలచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వినాయకుడు, నటరాజస్వామికి సంబంధించినటువంటి పూర్తి అవశేషానికి సంబంధించినటువంటి పూర్తి విగ్రహానికి సంబంధించినటువంటి ఒక నమూనాని ఇప్పటికీ కూడా ప్రభుత్వం పరిరక్షించబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఆ రోజులో ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్మాణాలు చేపట్టినటువంటి పురాతన వస్తువుకు సంబంధించినటువంటి ఒక సంపదగా గుర్తించి దాన్ని పరిరక్షించేటువంటి క్రమంలో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయం. అందులో భాగంగానే ఇప్పటికీ మనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఒకవైపు బృహేశ్వరులకు సంబంధించినటువంటి విగ్రహం, ఆ విగ్రహానికి సంబంధించినటువంటి లైన్ కూడా ఇప్పటికీ కూడా ఈ మెట్లన్నీ కూడా ఇప్పటికీ కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితుల్లో కనిపిస్తుంది. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఒక మండపం, ఒక ప్రత్యేకంగా మండపం, ఈ మండపం కూడా ప్రత్యేకించి తయారు చేసింది కూడా కాదు, పూర్తిగా కొండ ప్రాంతానికి సంబంధించి కొండకు సంబంధించినటువంటి ఆనవాళ్ళను తొలగించి ఒక రూపం తీసుకురావడం ద్వారా పిల్లర్స్ని ఏర్పాటు చేసి ఒకవైపు స్వామివారు ఇంకోవైపు అమ్మవార్లు ఉండే విధంగా ప్రత్యేకంగా 3 ప్రాంతాలు. ఇప్పుడు మనం చూసి మనకి లోపలికి రాగానే ఎదురుగా కనిపించేది శివాలయానికి సంబంధించి, అంటే కాలక్రమంలో అవంతా కూడా జీర్ణావస్థకు చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు మనకి స్పష్టంగా కనిపిస్తాయి. శివుని విగ్రహంతో పాటు ఇరువైపులా అమ్మవార్లు ఉండేటువంటి విధంగా రూపొందించినటువంటి కళా నైపుణ్యం ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా మనకి కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 3 గృహాలు, అంటే అమ్మవారికి అదేవిధంగా స్వామివారికి అవసరమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేరువేరుగా
కొండ అంతా ఒకటే అయినప్పటికీ కూడా దాన్ని మోల్డ్ చేసినటువంటి విధానం, ఆ రోజుల్లో ముందు చూపుతో వ్యవహరించినటువంటి తీరు, అప్పుడు దేవత అర్చనలకు కావచ్చు, దేవత మూర్తుల ఆరాధనకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఇదంతా కూడా ఒక సాంప్రదాయ రీతిలో జరిగేది. కాబట్టి రాజుల కాలంలో అంతకుముందు జరిగినటువంటి పూజలు పునస్కారాలకు సంబంధించినటువంటి ఒక ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇప్పటికీ కూడా చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కనిపించే విధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడికి కూడా అనేక రకమైనటువంటి శిలాలకు సంబంధించినటువంటి విగ్రహాలు ఉన్నప్పటికీ కూడా చరిత్రలో దశాబ్దాలుగా కాల గర్భంలో కలిసిపోయినటువంటి అనేకమైనటువంటి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ కుమారస్వామికి సంబంధించినటువంటి అవశేషం, అంటే ఇక్కడ దేవతామూర్తులకు సంబంధించి ఏదైతే విగ్రహాలు ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలకు సంబంధించి గోడలోనే ప్రత్యేకించి మనం ఒక ఆకారం చూస్తే కనుక కుమారస్వామికి సంబంధించి కాళ్ళు కావచ్చు, ఇక్కడ చేతులు, ముఖానికి సంబంధించి ఈ ఆనవాళ్ళను బట్టి కుమారస్వామి సంబంధించినటువంటి ఒక మూర్తి, ఒక విగ్రహంగా చూసుకోవచ్చు. అంటే గోడలోనే రాయికి సంబంధించినటువంటి శిలని మోల్డ్ చేసి దానికి పూజలు పురస్కారాలు చేయటం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి చరిత్రకు సంబంధించినటువంటి అవశేషాలు, చరిత్రకు సంబంధించినటువంటి విశేషాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనకి కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఒక మండపం రూపంలో ఏర్పాటు చేసినటువంటి ఈ రాతి కట్టడం అలా మోల్డ్ చేయటం ద్వారా ఇది ఈ విగ్రహాలకు సంబంధించి, దేవతార్చనకు సంబంధించి, దేవతారాధనలకు సంబంధించినటువంటి ఒక ప్రాంతంగా ఆ రోజుల్లోనే ఒక నిష్ఠతో, ఒక భక్తి శ్రద్ధలతో చేసినటువంటి ఒక కట్టడంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ రకమైనటువంటి కట్టడాలకు సంబంధించి నటరాజస్వామికి సంబంధించినటువంటి మూర్తి, అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి ఆనవాళ్ళకి సంబంధించినటువంటి విగ్రహాలు, ఇవన్నీ కూడా ప్రత్యేకించి చరిత్రలో ప్రత్యేకంగా చెప్పుకునేటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. వీటన్నిటికి సంబంధించి కూడా జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించి ప్రధానంగా రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి కట్టడాలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకుంది. కాబట్టి ఇప్పటికీ కూడా ఇలాంటి నిర్మాణాలు, ఇలాంటి చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా ఇంకా మనకి భవిష్యత్ తరాలకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా, ఒక అవగాహన కల్పించే విధంగా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మన కళ్ల ముందే ఎంత అద్భుత చరిత్ర ఉన్నా అది అధికారులు, పాలకుల నిర్లక్ష్యంతో మరుగున పడిపోతోంది. మొఘల్ రాజపురం గుహలు ప్రస్తుతం పురావస్తు శాఖ అధీనంలో ఉన్నాయి. కానీ ఇక్కడ కనీస పర్యాటక సదుపాయాలు కూడా లేవు. గుహల చరిత్ర వివరించే సరైన గైడ్ బోర్డ్స్ లేవు. అరుదైన అర్ధనారీశ్వర శిల్పాన్ని రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గుహల పరిసరాలు పిచ్చి మొక్కలతో, చెత్తాచెదారంతో నిండిపోయి ఉంటాయి. ఒక గొప్ప చారిత్రక సంపద నగర రద్దీలో అనాథగా మిగిలిపోయింది. విజయవాడకొచ్చే పర్యాటకుల్లో 90% మందికి ఈ గుహల గురించి కనీస సమాచారం కూడా తెలియదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విదేశాల్లో అయితే ఇలాంటి 1500 ఏళ్ల నాటి గుహలుంటే వాటిని అద్భుత పర్యాటక కేంద్రాలుగా మార్చి కోట్లు గడిస్తారు. కానీ మన దగ్గర మాత్రం చరిత్ర మట్టిలో కలిపేస్తున్నారు. ఈ గుహలు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానిక చరిత్రకారులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. గుహల వద్ద లైటింగ్ ఏర్పాటు చేసి సౌండ్ అండ్ లైట్ షో ద్వారా విష్ణుకుండిన రాజుల చరిత్ర, సొరంగ మార్గాల మిస్టరీ పర్యాటకులకు వివరిస్తే ఇది విజయవాడలో ఒక ప్రధాన ఆకర్షణగా మారుతుంది. ఆర్కిటెక్చర్ విద్యార్థులకు ఇది ఒక ఓపెన్ యూనివర్సిటీలో ఉపయోగపడుతుంది. చరిత్రను కాపాడుకోవటం అంటే మన మూలాల్లో మనం కాపాడుకోవటమే. మొఘల్ రాజ్పురం గుహలు కేవలం రాతి కట్టడాలు కావు. అవి మన పూర్వీకుల మేధస్సుకు, కళా తృష్టకు సజీవ సాక్ష్యాలు. మరి ఈ గుహల అభివృద్ధికి అడ్డంకిగా మారింది ఏంటి? ఆ సొరంగ మార్గాలపై పరిశోధనలు ఎందుకు జరగటం లేదు? నిపుణులు, పర్యాటకులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. పురావస్తు శాఖ నిధుల కొరత సాగుతో ఈ గుహల అభివృద్ధి గాలి కుదిలేస్తుంది. కనీసం ఆ మూసుకుపోయిన సొరంగ మార్గాల వెనుక ఏముందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయటం లేదు. ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో గుహలకు ఎలాంటి నష్టం కలగకుండానే భూమి లోపల ఏముందో తెలుసుకునే పరికరాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించి కృష్ణానది అడుగున నిజంగానే సొరంగం ఉందా లేదా అన్నది తేల్చాల్సిన బాధ్యత ఏఎస్ఐపై ఉంది. ఒకవేళ ఆ సొరంగం ఉన్నట్టే నిర్ధారణ అయితే అది ప్రపంచ పర్యాటకులను సైతం ఆకర్షించే అద్భుత ఆవిష్కరణ అవుతుంది. ఈ గుహల పరిరక్షణలో స్థానిక ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం.
చాలా మంది ఆకతాయిలు గుహల గోడలపై పేర్లు రాయటం, చెత్త వేయటం వంటి పనులు చేస్తున్నారు. చరిత్ర పట్ల అవగాహన లేకపోవడమే దీనికి కారణం. పాఠశాలలు, కళాశాల విద్యార్థులను ఇక్కడికి ఫీల్డ్ ట్రిప్స్ గా తీసుకొచ్చి ఈ గుహల ప్రాముఖ్యత, అర్ధనారీశ్వర శిల్పం విశిష్టత వివరించాలి. అప్పుడే భావితరాలకు మన చరిత్రపై గౌరవం పెరుగుతుంది. విజయవాడ నగరపాలక సంస్థ, పర్యాటక శాఖ సమన్వయంతో పనిచేసి ఈ ప్రాంతాన్ని ఒక హెరిటేజ్ సైట్ గా డెవలప్ చేయాలి. మొఘల్ రాజపురం గుహలు బెజవాడ చరిత్రకు ఒక నిలువెత్తు దర్పణం. ఒకవైపు ఆధునికతతో దూసుకుపోతున్న నగరం, మరోవైపు 1500 ఏళ్ల నాటి నిశ్శబ్ద చరిత్ర. ఈ రెండింటి కలియకే విజయవాడ ప్రత్యేకత. ఆనాటి శిల్పులు తమ ఉలితో చెక్కిన ప్రతి అక్షరం, ప్రతి శిల్పం మనకు ఒక సందేశమిస్తున్నాయి. కాలాన్ని జయించి నిలబడ్డ ఈ రాతి గుహలు మన సంస్కృతికి ప్రతీకలు. ఆ పాతాళలోకపు చీకట్లో దాగి ఉన్న మిస్టరీ ఛేదిస్తే మన చరిత్ర మరింత సుసంపన్నమవుతుంది. కృష్ణానదీ తీరాన్ని వికసించిన ఎన్నో నాగరికతలకు విజయవాడ కేంద్ర బిందువు. మొఘల్ రాజపురం గుహలు, ఉండవల్లి గుహలు, అక్కన్న మాదన్న గుహలు ఇవన్నీ ఒకే చారిత్రక దారంతో ముడిపడి ఉన్నాయి. ఈ గుహలన్నీ కలిపి ఒక కేవ్ టూరిజం సర్క్యూట్గా అభివృద్ధి చేస్తే పర్యాటక రంగంలో అద్భుతాలే సృష్టించొచ్చు. ముఖ్యంగా మొఘల్ రాజపురం గుహల్లో అర్ధనారీశ్వర శిల్పాన్ని జాతీయ స్థాయి వారసత్వ సంపదగా గుర్తించి దానికి తగిన ప్రచారం కల్పించాలి. అప్పుడే ఆ అరుదైన శిల్పానికి నిజమైన గుర్తింపు లభిస్తుంది. చరిత్ర ఎప్పుడూ తనను తాను కాపాడుకోలేదు. దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత వర్తమానానిదే. మొఘల్ రాజపురం గుహల మిస్టరీ కేవలం ఒక కథగా మిగిలిపోకూడదు. ఆ రహస్య సొరంగాల తలుపులు తెరుచుకోవాలి. ఆ చీకటి గుహల్లో పరిశోధనల వెలుగులు ప్రసరించాలి. విష్ణుకుండిన్ రాజుల ఆర్కిటెక్చర్ అద్భుతాలు ప్రపంచానికి తెలియాలి. కాంక్రీట్ జంగిల్లో కనుమరుగవుతున్న ఈ పాతాళ లోకానికి మళ్లీ ప్రాణం పొయ్యాలి. అప్పుడే బెజవాడ చరిత్రకు పరిపూర్ణత వస్తుంది. చూశారుగా, చారిత్రక ప్రదేశాలకు బెజవాడలో కొదవలేదు. గుహాలు కావచ్చు, చారిత్రాత్మక కట్టడాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం శాఖల మధ్య సమన్వయం చేసుకుంటూ, పర్యాటక శాఖ కావచ్చు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి లోకల్గా ఉన్నటువంటి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లాంటి సంస్థలు సంయుక్తంగా ముందుకు వస్తే ఇలాంటి వాటిని పరిరక్షించడం, అదేవిధంగా వీటి పరిరక్షణకు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా పర్యాటకులు, స్థానికుల నుంచి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే సందర్భంలో ఇటువంటి నిర్మాణాలు, ఇటువంటి కట్టడాలకు సంబంధించినటువంటి అంశాలపైన మరింత పరిశోధనలు జరిగితే చరిత్రకు సంబంధించినటువంటి వివరాలు మరింతగా బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా పర్యాటకుల్లో మనకి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో హరీష్, విజయవాడ, ప్రైమ్ 9. చూశారు కదా, విజయవాడ నడిబొడ్డున దాగి ఉన్న మొఘల్ రాజపురం గుహల అన్టోల్డ్ స్టోరీ. దక్షిణ భారతదేశంలోని అరుదైన అర్ధనారీశ్వర శిల్పం, కృష్ణానది అడుగున రహస్య సొరంగాల మిస్టరీ. ఇవన్నీ మన కళ్ళ ముందే ఉన్నా మనం గుర్తించలేకపోతున్నాం. పురావస్తు శాఖ, పర్యాటక శాఖ తక్షణమే మేల్కొని ఈ గుహలను అభివృద్ధి చేయాలి. ఆ రహస్య సొరంగాలపై పరిశోధనలు జరిపి బెజవాడ చరిత్రలోని కొత్త అధ్యయనాలను వెలుగులోకి తేవాలని ప్రైమ్ 9 డిమాండ్ చేస్తోంది. ఇది ఇవాల్టి ఇన్ డెప్త్ స్టోరీ. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజాం ఇదే మా ఇజం.